హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. మదనపల్లి చిన్నారి ఇన్సిడెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే రేప్ చేసి అతి కిరాతకంగా ఆ పాపని ప్లాస్టిక్ డ్రమ్ లో కుక్కేసి ఉంచాడు. సో ఇప్పుడు ఇది వైరల్ అవ్వడం జరిగింది. మరి ఆ నిందితుడిని పట్టుకున్నాడా? అసలు ఏం జరిగింది సార్ ఈ ఘటనలో? ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లలు, ఆడపిల్లల మీద అనేవి జరుగుతున్నాయి. మనం గతంలో చూసాం, నంద్యాల జిల్లా కొత్త ముచ్చుకోలు గ్రామంలో కూడా 9 ఏళ్ల గిరిజన బాలిక మిస్ అయింది. ఆమెను కూడా చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం కంబాల దినలో కూడా 3 ఏళ్ల పాప మీద. అట్లాగే తిరుపతి జిల్లా వడమాలపేటలో 3.5 సంవత్సరాల పాపని. ఇప్పుడు మదనపల్లిలో జరిగిన ఈ 7 ఏళ్ల బాలిక అత్యాచారం అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో ఇది ఎలా జరిగింది, దీనికి కారణం ఎవరు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ఈ విషయాల గురించి చెప్పుకుందాం. సో ఇదేంటంటే వీరపల్లి మండలం, అంటే మదనపల్లి దగ్గర వీరపల్లి మండలంలో రాగిమానిదిన్న అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి దంపతులు ఇద్దరు కూడా మదనపల్లికి 15 ఏళ్లకు ముందు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఇద్దరు కూడా పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి 2 కూతుర్లు. పెద్ద పాప ఇప్పుడు దీనికి గురైంది. సో ఎప్పట్లాగే మొన్న మండే ఈవినింగ్, మండే మామూలుగా వాళ్ళు పనులకి వెళ్ళారు. పాపకి హాలిడే అని ఇంట్లో ఉంది. తల్లి పిలిచింది, నాతో పాటు రా, పనికి కూడా ఉంటావు కదా రా అంటే, లేదు నేను అవ్వాతాతలతో ఉంటాను అని చెప్పింది. సరే అని తల్లి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక పాప బయట అటు ఇటు ఆడుకుంటుంది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఒక 4 గంటల ప్రాంతంలో వీళ్ళు ఎత్తుక్కుంటే పాప కనిపించలేదు. సో వీళ్ళు అటు ఇటు ఎతికారు, పక్కన వాళ్ళని అడిగారు. చివరికి తల్లికి ఫోన్ చేస్తారు. తల్లి టెన్షన్తో పరిగెత్తుకొని వచ్చింది. తల్లి కూడా ఎతికింది, దొరకలేదు. తర్వాత ఆమె భర్తకు ఫోన్ చేసింది, ఆయన కూడా వచ్చాడు. చివరికి అంతా ఎతికి లేదని చెప్పి వీళ్ళు అక్కడ నీరుగట్టువారిపల్లి అనే ఉంటుంది మదనపల్లి అవుట్స్కట్స్లో. సో అక్కడ ఉంటారు వీళ్ళు. అక్కడ నుంచి వీళ్ళు మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 6 గంటల ప్రాంతంలో కంప్లైంట్ ఇచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ లోపలే పోలీసులు ఎఫ్ఐఆర్ అవన్నీ నమోదు చేసి హెడ్ కానిస్టేబుల్ బయలుదేరి వచ్చి వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. సో ఆ టైంలో దాదాపు రాత్రి వరకు ఎతికారు. అర్ధరాత్రి వాళ్ళకి ఏంటంటే, ఎదురుగా ఉంటున్న కులవర్ధన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, 30 ఏళ్ళ అబ్బాయి. అతను గతంలో కూడా 2-3 అమ్మాయిల విషయంలో తప్పుడుగా ప్రవర్తించాడని వాళ్ళకి చెప్తే, ఆ అబ్బాయి చిన్న రూమ్ లాంటిది ఉంది, అక్కడ తను ఒక్కడే ఉంటాడు. సో తను వెళ్ళి తలుపు తడితే ఎంతసేపటికి తీయలేదు. దాంతో కిటికీ ఓపెన్ చేసి ఫోన్ లైట్ వేసి చూస్తే అతను గాఢంగా నిద్రపోతున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, అతను తాగేసి నిద్రపోతుంటాడులే, ఎందుకులే అని వీళ్ళు వెళ్ళిపోయారు. నిజానికి ఇప్పుడు వాళ్ళ తల్లి అదే అంటుంది, ఆ పాప తల్లి. అప్పుడు కానీ తలుపులు బద్దలు కొట్టి చూసునుంటే ఏమో నా పాప బతికుండేమో అని ఆమె అనుకుంటుంది. కానీ పాప ఏడుపు కానీ ఏమి కానీ ఆ టైంలో ఏమి వినబడలేదు. దాని తర్వాత వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ మార్నింగ్ పోలీసులకి అనుమానం వచ్చి మార్నింగ్ 7 గంటల ప్రాంతంలో అబ్బాయి తలుపు తెరితే తీసి వాళ్ళని నెట్టుకొని పారిపోయాడని ఒక వెర్షను, పట్టుకున్నారని కూడా ఒక వెర్షను వినిపిస్తుంది. ఏదేమైనా అబ్బాయి డౌట్ వచ్చింది వీళ్ళకి. లోపలికి వెళ్ళి చెక్ చేస్తే నీటి డ్రమ్ములో ఈ పాప వాళ్ళకి దొరికింది. అంటే దాని తర్వాత పోస్ట్ మార్టంకి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లోపల మొత్తం బంధువులు వీళ్ళందరూ కలిసి ఎదుగుతున్నారు. అది ఒక చిన్న పల్లి లాంటిది, అవుట్స్కట్స్ లో ఉంటుంది, నీరుగట్టువారిపల్లి. సో జనమంతా వచ్చేసారు. సో వాళ్ళు పోస్ట్ మార్టం కూడా పోనీయకుండా అతన్ని తాముకు అప్పగించాలని, అతన్ని ఇప్పుడే ఎన్కౌంటర్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, చెన్నై ముంబై నేషనల్ హైవేని బంద్ చేయడం, ఇవన్నీ చేయడంతో ఇంకా పోలీసులు బందోబస్తు అవన్నీ పిలిపించారు. ఈ లోపల ఎస్పీ కూడా వచ్చాడు, ఇన్ఛార్జ్ ఎస్పీ. సో వచ్చి మొత్తానికి 4 గంటల ప్రాంతంలో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈవినింగ్కి ఈ లోపల కోయ ప్రవీణ్ కూడా వచ్చాడు, డిఐజీ. సో పోస్ట్ మార్టం చేసి బాడీని అప్పగించారు. వాళ్ళు వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్లారు. సో బేసిక్ గా ఈ అబ్బాయి చేశాడనేది తేలింది. అతని మీద
అత్యాచారం కేసు, హత్య కేసు, పోక్సో కేసు ఈ 3 అయితే నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ అబ్బాయి చేయడానికి ఏంటి, సైకోనా ఇతను? ఎందుకంటే అతనికి 30 ఏళ్ళు, పాపకి 7 ఏళ్ళు అనుకున్నప్పుడు ఎక్కువగా మనకి ఇండియాలో చూసుకుంటే 2023 ఎన్సీఆర్బి డేటా చూసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 1,77,335 మంది బాలికల మీద లేకపోతే సెక్సువల్ అబ్యూజ్ కావచ్చు జరిగిందనమాట. దీంట్లో పెనట్రేటివ్ సెక్సువల్ యాక్ట్ అంటారు. పెనట్రేటివ్ సెక్సువల్ యాక్ట్ అంటే అది దాదాపు 40,434 మంది మీద జరిగిందనమాట. అట్లాగే పోక్సోలో బాధితులు కూడా అమ్మాయిలు 67,694 మంది ఆ ఇయర్లో ఉన్నారు. అంటే చిల్డ్రన్ మీద క్రైమ్ అనేది ఎవరి ఇయర్ పెరుగుతుంది. 2022కి 2023కి 9% క్రైమ్ చిల్డ్రన్ మీద పెరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే అంకుల్స్ కావచ్చు, లేకపోతే ఈ ఏజ్ గ్రూప్ 30-40 ఈ ఏజ్ గ్రూప్ కావచ్చు ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళని పెడోఫైల్స్ అంటారు. అంటే వీళ్ళకి చిన్నపిల్లల పట్ల లైంగిక ఆసక్తి ఉంటుంది. అది కాకుండా ఈ అబ్బాయిలో ఇప్పటి వరకు అక్కడ ఉన్న జనం చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది ఏమంటే, కొంతమంది సైకాలజిస్టులు చెప్పేది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. అంటే ఏఎస్పిడి అది ఈ అబ్బాయిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంకొక కారణం ఏంటంటే ఈ అబ్బాయి గాంజా అలవాటు ఉందని చెప్తున్నారు. సో గాంజా మొత్తంలో కూడా ఇలా చేసి ఉండొచ్చు. జనరల్ గా చిన్నపిల్లల మీద చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళు వల్నరబుల్ గా ఉంటారు, పెద్దగా ప్రతిఘటించలేరు, గట్టిగా అరవలేరు. వాళ్ళని మాయ చేయడం కూడా చాక్లెట్లు ఇంకేదో ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో అలాగా వాళ్ళు అంటే సాఫ్ట్ టార్గెట్ అంటారు. ఆ సాఫ్ట్ టార్గెట్ గా వాళ్ళని ఎంచుకోవడం కూడా ఉంటది. సో ఈ అబ్బాయి విషయానికి వస్తే ఈ అబ్బాయి ఒక ఐసోలేషన్ గా ఉండడం, అంటే బంధువులతో కానీ వాళ్ళతో లేకపోవడం, దాని తర్వాత గతంలో కూడా ఇలాంటి అమ్మాయిల్ని ఏడిపించడం, లేకపోతే వాళ్ళని సెక్సువల్ గా అబ్యూజ్ చేయడం చరిత్ర కూడా ఉందని చెప్తున్నారు. బట్ ఇతని మీద ఇప్పటి వరకు అయితే పోలీస్ కేసు కానీ ఎటువంటిది కూడా నమోదవ్వలేదు. అదే కానీ ముందే కానీ నమోదయ్యి పోలీసులు అతన్ని కొంత హెచ్చరించి ఇచ్చేసి ఉంటే ఇది జరిగి ఉండకపోవచ్చు అనేది కూడా అక్కడ లోకల్స్ చెప్తున్నారు. సో ఇదైతే పెద్ద స్థాయిలో ఇదైంది. దీని మీద వైసీపీ కూడా జగన్ కూడా మాట్లాడాడు సీరియస్ గా. ఈవెన్ అనిత, హోంమంత్రి అనిత కూడా దీని మీద స్పందించారు. అతను మేము పట్టుకున్నాం, మా పోలీసులు అదుపులో ఉన్నాడని ఆమె కూడా చెప్పినట్టుగా వచ్చింది. ఏదేమైనా ఈ సంఘటన ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే అత్యంత దారుణంగా చంపడం, తర్వాత డ్రమ్ములో తీసుకెళ్లి అతను పెట్టడం, అట్లాగే పోలీసులు రాత్రి అదేం పెద్ద తలుపు కూడా కాదు, వీడియోలు చూస్తే గట్టిగా కొడితే అది వచ్చేస్తుంది. అలాంటిది ఎందుకు వాళ్ళు అప్పుడే చేయలేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వాళ్ళ తల్లి ఏడుస్తూ అదే ఆరోపిస్తుంది. పోలీసులు కానీ తలుపు బద్దలు కొట్టి వెళ్ళుంటే వీడు దొరికి ఉండేవాడు. వీడి పేరు కులవర్ధన్. సో ఈ కులవర్ధన్ అనేవాడు దొరుకుండేవాడు. మా పాప అప్పుడే బతుకుండేదేమో అన్న ఏడుపు ఆమె ఏడుస్తుంది. సో దీంట్లో ఇప్పుడైతే పోలీసులు కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో విచారణ అయితే బృందాలుగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇతను దొరికాడా లేదా అనేది ఇంకా ఫైనల్ గా అయితే కాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.